విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 సంవత్సరానికి ధనురాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతులను ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు మేషంలో సంచరిస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు. రాహువు మీనంలోనూ, కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను ఆధారంగా ధనురాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు అవుతాయి. తద్వారా వాహనాలు కొనడం, గృహ నిర్మాణం చేయడం వంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు సంవత్సరం మొదట్లో విద్యలో బాగా రాణిస్తారు. పోటీ తత్వంతో పరీక్షలలో ముందంజ వేసి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరం అనుకూలత తక్కువగా ఉంటుంది. కొంత కష్టపడి ప్రయత్నించేస్తేనే ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు తమ చేస్తున్న ఉద్యోగంలో తృప్తి తక్కువ ఉంటుంది. ఉద్యోగాన్ని మారాలి అనే భావన ఉంటుంది. ఇలాంటి భావనను వాయిదా వేసుకోవడం మంచిది. సహోద్యోగుల సహకారం కూడా ఉంటుంది. అయినప్పటికీ చేస్తున్న వృత్తిలో తృప్తి తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు సంవత్సరం మొదట్లో బాగుంటుంది. సంవత్సరం మధ్యలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఆస్తుల విషయాలకు వస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు కావడంతో ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. సంవత్సరం మధ్యలో వాహనాలు కొనుగోలు చేస్తారు. వీలైనంత వరకు ఎవరికీ రుణాలు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఈ సంవత్సరంలో ఇచ్చిన రుణాలు తిరిగి రావడం చాలా కష్టం. సంతాన విషయానికి వస్తే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. విదేశాల్లో చదివే సంతానం విద్యలో రాణిస్తారు. ధనం విషయానికి వస్తే రాబడి అధికంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది. ధనురాశి వారు ప్రతికూలతను తగ్గించుకోవడానికి, అనుకూలతను పెంచుకోవడానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించుకోవడం మంచిది.